హలో అండి. ఇదేంటంటే వినాయక చవితి రోజు తీసుకున్న వ్లాగ్ అనమాట. సో, అందరికీ సారీ కొద్దిగా లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నందుకు. కొంచెం ఆఫీస్ పనుల వల్ల, బిజీ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయిందనమాట ఈ వ్లాగ్‌ని అప్‌లోడ్ చేయడం. సో, ఇదేంటంటే ఇంక వినాయక చవితి రోజు మార్నింగే బయట అలా ముగ్గులు పెట్టేసి, అలా మంచిగా ముగ్గు చాలా బాగుంది కదా! సింపుల్‌గా, నీట్‌గా. ఇదేంటంటే ఇంకా కృష్ణుడు మీకందరికీ తెలుసు కదా! ఇంట్లో కృష్ణుడు ఉంటాడని చెప్పేసి. సో, అది ఇంకా మా ఇంట్లో ఈ వాటర్ బౌల్ అనేది ఉంటుందనమాట. అందులో వినాయకుడిని పెట్టుంటాము ఎప్పుడు. అంటే వినాయక చవితి ఫెస్టివల్ అనే కాదండి, ఎవ్రీడే అలా ఉంటుందనమాట మా ఇంట్లో. వినాయకునికి పెట్టి ఉంటాము అలా వాటర్ బౌల్‌లో. ఇదేంటంటే ఇంకా డాడీ, నరేష్ ఇద్దరెళ్ళేసి మార్నింగే ఇంకా ఇవి ఉంటాయి కదా! పత్రి ఇవన్నీ తీసుకొచ్చారనమాట. ఇదేంటంటే పత్రిలో ఈసారి మాకు తెలీదు వీటిని ఏమంటారో, ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అవి కాయలు వేశారనమాట. అవి ఏం కాయలో మాకైతే అర్థం కాలేదు. ఇంకా ఈ వినాయకుడైతే విగ్రహం చాలా చాలా బాగుంది కదా! ఈసారి చాలా బాగుందనమాట విగ్రహం. ఇదేంటంటే పైన తలపాగా వచ్చింది కదా! అది అలాగే రాలేదనమాట. ఇంట్లో మా తమ్ముడు నార్మల్ క్లాత్ ఉంటుంది కదా! క్లాత్ తీసుకునేసి తలపాగా పెట్టేశాడు, కట్టాడనమాట. ఇంక మిగతా ఆ స్టోన్స్ డెకరేషను ఇదంతా మొత్తం తమ్ముడే చేశాడనమాట. సో, ఓన్లీ విగ్రహం మాత్రమే అలా వచ్చింది. తలపాగా ఇవన్నీ మేము చేసిందే. సో, ఇలా ఫస్ట్ పీట పెట్టేసి, పీట మీద క్లాత్ వేసి, తర్వాత బియ్యం వేసేసి వినాయకుడిని కూర్చోబెట్టేసాం మేమైతే. సో, వంటలన్నీ అయిపోయాయి. ఇంకా వినాయక చవితి ఫెస్టివల్ మొత్తం నరేషే చేశాడనమాట. మేమెవరమైతే ఇంటర్ఫియర్ అవ్వలేదు. మొత్తం తనే చూసుకున్నాడు. వాడికి వినాయకుడు అంటే ఇష్టం అనమాట. సో, హ్యాపీగా వాడే చేసేసుకున్నాడు. మేము వినాయకునికి పక్కగా ఇంతకుముందు బుక్స్ పెట్టేవాళ్ళం మనమందరం, గుర్తుంది కదా! ఇప్పుడు మేము ల్యాప్‌టాప్స్ పెట్టామనమాట. ఎందుకంటే మా వర్క్ మేము చేసేదంతా ఇప్పుడు ల్యాప్‌టాప్స్‌లోనే కదా! సో, అందుకు ల్యాప్‌టాప్స్ పెట్టామనమాట. ఇదేంటంటే ఇల్లు మొత్తం ఇంకా సాంబ్రాణి పొగ వేస్తా ఉన్నాము. అందుకే మొత్తం అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాననమాట దీనికి. దీనికి సాంగ్ ఈ వినాయకుడికి సాంగ్ చాలా బాగుంటుంది కదా! కాపీరైట్ ఫ్రీ అనమాట ఇది. సో, ఇలా ఇల్లు మొత్తం సాంబ్రాణి వేసేసాడు నరేష్. యాక్చువల్లీ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. సాంబ్రాణి వేసుకుంటే ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయన్నమాట. ఇది మా ఇంటి గుమ్మానికి 2 డోర్స్ ఉంటాయి కదా! మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఒకటి ఉంటుంది. తూర్పు ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఉంటుందన్నమాట. సో, సాంబ్రాణి వేయడం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు పూజ అయితే ఇంకా స్టార్ట్ చేసేసేయాలి. యాక్చువల్లీ పెద్దగా వంటలు కూడా ఏం చేయలేదు. ఇంతకుముందు అయితే ప్రీవియస్ ఇయర్స్ అర్లియర్ అయితే మేము కౌంట్ చేసుకునేసి పెట్టేవాళ్ళం అనమాట వినాయకుడికి. ఒక్కోసారి 48, 49 ఐటమ్స్ కూడా పెట్టామన్నమాట. ఈసారి కొద్దిగా ఈ లాక్డౌన్ వల్ల, ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల పెద్దగా చేయలేదు. ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసామన్నమాట. ఇదేంటంటే మీకు అందరికీ తెలుసు కదా, వినాయక చవితికి మనం ఏవైతే జాబ్ చేస్తూ ఏదైతే పని చేస్తూ ఉంటామో ఆ పనిముట్లని మనం పెట్టి పూజ చేయడం అలవాటు కదా. సో, మమ్మీ టైలర్ అనమాట. సో, మిషన్కి పూజ చేసేసింది.
ఇంకా అంత సాంబ్రాణి ఇచ్చేసాము, నైవేద్యం పెట్టేసాము, అంతా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా అష్టోత్తరాలు చదువుదామని చెప్పేసి బుక్లో వెతుకుతూ ఉన్నాము. యాక్చువల్లీ ఇంట్లో చాలా బుక్స్ ఉంటాయి. ఆ బుక్ వచ్చేసి లలిత సహస్రనామాల బుక్ అనమాట. అందులో అన్ని అమ్మవారు ఉన్నాయి కానీ వినాయకునివి లేవు. సో మమ్మీ మళ్ళీ వేరే తెచ్చిచ్చింది, అవి చదివేసాము. ఇంకా హారతి. సో చూసారు కదా. సో మేమైతే ఇలా సింపుల్గా నీట్గా వినాయక చవితిని మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మా వినాయకుడు ఎలా ఉన్నాడు, బాగున్నాడా, మంచిగా డెకరేట్ చేసామా. ఇది వచ్చేసి ఆ సంపంగి ఫ్లవర్స్ దండ వచ్చేసి మేమే కుట్టామండి. విడిగా సంపంగి పూలు తెచ్చేసుకునేసి దండలాగా కుట్టేసాము. సో ఎలా ఉంది డెకరేషన్ అంతా, వినాయకుడు బాగున్నాడా, తలపాగా ఎలా ఉంది, అండ్ ఇవన్నీ మీరు నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బై ద వే మీకు అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వన్ మోర్ థింగ్, అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ పక్కన ఉన్న బెల్ సింబల్ని ఎవరు క్లిక్ చేయట్లేదండి. బెల్ సింబల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను ఫర్దర్గా పెట్టే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఫర్దర్గా మీరు నా వీడియోస్ని అసలు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీరు కనుక బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోతే మాత్రం ఎటువంటి నోటిఫికేషన్స్ రావు, మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఇదేంటంటే ఇంకా ఆఫ్టర్ పూజ అంతా అయిపోయిన తర్వాత పక్కనే ఇంకొక పళ్ళెం వేసాము ఎలుకకి అని చెప్పేసి. సో అదంతా తీసేసి బయట కొద్దిగా పెట్టామన్నమాట కాకుల కోసం అని చెప్పేసి. ఇదేంటంటే ఇంకా నరేష్ కూడా పైన పెట్టేస్తున్నాడు. సో ఇదన్నమాట మా వినాయక చవితి ఫెస్టివల్ సెలబ్రేషన్స్. సో like, share and comment. Don't forget to click on bell icon. Thanks for watching. Take care. Bye bye.